ఇవి జనరల్‌గా మనకి బయట నుంచి వచ్చే ఫుడ్ గాని, బాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ గూడా 90% ఆఫ్ ద టైమ్ మనకి బాడీలోకి ఎంటర్ అయ్యేదంతా గూడా మౌత్ అండ్ నోస్. నోట్లో నుంచి, ముక్కులో నుంచి మాత్రమే 90% ఆఫ్ ద టైమ్ వెళ్తుంది. సో, అక్కడ మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా పనిచేయాలి. సో, ఆ టైంలోనే ఏమవుతుంది అంటే మనకి ప్రొటెక్టివ్‌గా ఉండడం కోసం అని చెప్పి బాక్టీరియా, వైరసెస్ అనేవి పిల్లల్లో జనరల్‌గా ఎక్కువగా కొత్త కొత్త క్లైమాటిక్ కండిషన్స్‌కి, కొత్త కొత్త ఎన్విరాన్మెంట్స్‌కి అంటే వీళ్ళు స్కూల్‌కి అప్పటి వరకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నంత వరకు ఒక ఎన్విరాన్మెంట్ అలవాటవుతుంది. అక్కడి నుంచి మన స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కొత్తగా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాగే రకరకాల పిల్లలు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి రకరకాల పిల్లలు రకరకాల వైరస్‌లతోటి, బాక్టీరియాలతోటి స్కూల్‌కి ఆట్లికి వచ్చేటప్పుడు ఎక్కువగా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎక్స్‌పోజ్ అవుతారు కాబట్టి ఈ బాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ కూడా మౌత్‌లోకి వెళ్తా ఉంటాయి. మౌత్ అండ్ నోస్ ద్వారా బ్రీతింగ్‌లోకి వెళ్ళేటప్పుడు ఇదేమవుతుంది అంటే ఈ డిఫెన్స్ మెకానిజం అనేది పెరుగుతుంది. సో, 90% ఆఫ్ ద టైమ్ మనకి అట్ ద ఏజ్ ఆఫ్ 14 వరకు కూడా ఇవి కామన్‌గా కోల్డ్, కాఫ్‌లు కంటిన్యూస్‌గా వస్తూ ఉండడం వల్ల, జలుబు, దగ్గులు బాగా వస్తూ ఉండడం వల్ల డిఫెన్స్ మెకానిజం పెరుగుతా ఉంటాయి. అంటే లైక్ టాన్సిల్స్, అడినాయిడ్స్ అనేవి సైజ్ పెరుగుతాయి. ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ మనకి ఇన్ఫెక్షన్ అయ్యే స్టేజెస్ కూడా కొంత ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే.